అదే సమయంలో అక్కడికి కాస్త దూరంలో ఉన్న గుహలో ఒక భారీ శరీరం నిద్రలో ఉన్నవాడల్లా ఏదో రుచికరమైన భోజనం వాసన పీలుస్తున్నట్టు చటుక్కున లేచి పెద్దగా చెల్లే చెల్లే మనిషి వాసన, హా మనిషి వాసన, ఈ జంతువులను తిని తిని చిరాకుగా ఉంది. నువ్వు వెళ్ళి ఆ మనుషుల్ని తీసుకురా, రుచికరంగా వండిపెట్టు. ఆ ఆ ఆ ఆ ఈ రోజు విందు భోజనం చెల్లే అని నిద్రకంఠంలోనే దాదాపుగా అరిచినట్టు చెప్పాడు. వాడు హిడింబుడు అనే రాక్షసుడు. అతని చెల్లి హిడింబి. అన్న ఆజ్ఞ ప్రకారం కుంతి పాండవులను ఎత్తుకురావడానికి వెళ్తుంది. కానీ అక్కడ తన కళ్ళకి ఒక అందమైన మనోహరమైన రూపం కనిపిస్తుంది. బలమైన దేహం, చురుకైన కనులు, విశాలమైన ఛాతీ, దృఢమైన కండలతో ఆ చెట్టు మొదట్లో కూర్చున్న భీమసేనుడు హిడింబికి మన్మధుడిలా కనిపించాడు. హిడింబి భీముడితో ప్రేమలో పడిపోయింది. అన్న ఆజ్ఞను పక్కన పెట్టి అందమైన